అధ్యాయానికి వెళ్దాం. 29. సహోదరులారా, ఏమనుంది డేవిడ్ గురించి? పేట్రియార్క్ డేవిడ్ అంటే తన దర్శనాన్ని వాళ్ళ కుమారుల్లో పెట్టి అది నెరవేర్చేటట్టుగా చేసుకునేవాడు. ఏమంటారు? గోత్రకర్తలు, లేకపోతే మూల పురుషుడు అంటారు. ఇక్కడ తెలుగులో మటుకు యూ మే కాల్ ఇట్ ఆర్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ ప్రాఫిట్స్. ఎందుకని దావీదుని ఎలాగన్నారు? దావీదు ఒక పేట్రియార్క్, ఒక ప్రవక్త. దావీదుని ప్రవక్త అని కూడా అంటారా లేదా? ఎస్. వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆశీర్వదించబడి, ఇక ఏదైతే ఆశీర్వదించబడలేదో అది వారి పిల్లల్లో పెట్టి దాన్ని నెరవేర్చుకునేటట్టు ఆశీర్వదించే వాళ్ళని ఏమంటారు? గోత్రకర్తలు, మూల పురుషులు, ప్రవక్తలు అంటారు. ఈ ఆశీర్వాదము అబ్రహాముకుంది. ఎవరికుంది? అబ్రహాముకి, ఇస్సాకుకి, తర్వాత యాకోబుకి, తర్వాత 12 గోత్రకర్తలు. ఈరోజు తల్లిదండ్రులు, ఇప్పుడుండే యవ్వనులు ఫ్యూచర్ పేట్రియార్క్స్ గా మారబోతున్నారు. సీ టు యువర్ సెల్ఫ్ అండ్ దెన్ సీ యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు ఎంతవరకు నెరవేర్చి అంత నెరవేర్చి, ఎందుకంటే దేవుడు వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు. గాడ్ టెల్స్ దెమ్ ఎవ్రీథింగ్, ఏం జరుగుతుందో. అదేం చేస్తారు? వాళ్ళు కొంతవరకు నెరవేర్చుకొని మిగిలిన వాళ్ళ పిల్లల్లో పెడతారు. అది పెట్టిన తర్వాత ఈ భూమి మీద ఎవడో దాన్ని ఆపలేడు. నో డెవిల్ కెన్ స్టాప్ ఇట్. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ పేట్రియార్క్. నీవు ఆ దర్శనము నీ కుమారుల్లో పెట్టావంటే తిరుగుండదు వాడు భవిష్యత్తుకి. 72వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు, రాబో రాజు గురించి. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు ఏం చేయాలంట? న్యాయము తీర్చాలంట. చూడండి, తండ్రి దర్శనాన్ని కుమారుడిలో ఎలా ప్రవచిస్తున్నాడు. హీఈస్ ప్రొఫెసైజింగ్ ఫ్యూచర్ ఇంటూ హిస్ చైల్డ్. సొలొమోను కాలంలో నీవు ఏం పుట్టించాలంటున్నాడు దేవుడు? నెమ్మది. మీకు తెలుసా, సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయలే. దావీదు జీవితాంతం యుద్ధమే, ఒక్క యుద్ధం కూడా చేయలే సొలొమోన్. ఎందుకో తెలుసా? దావీదు యుద్ధం చేసి చేసి ఇసుకుపోయి నా కొడుకు ఇలా ఉండకూడదు అని తనకి కలిగినటువంటి దర్శనాన్ని ప్రవచనాత్మకంగా తన కుమారుల్లో పెట్టేశాడు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ఎ ప్రాఫెటిక్ బ్లెస్సింగ్. యవ్వనులందరూ మీ జీవితాన్ని మార్చుకోవచ్చు దీని ద్వారా. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ చేంజ్ యువర్ జనరేషన్స్ లైఫ్. మీ తరము మీరు బాధపడినట్లు యవ్వనులు మీ తరం ఎవ్వరూ బాధపడరు. హల్లెలూయ. పక్కన చెప్పు, నువ్వు బాధపడేది లాస్ట్ అని చెప్పండి. అది కూడా అంతరించిపోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయ. దట్స్ గోయింగ్ టు స్టాప్ ఫ్రమ్ టుడే. యూ విల్ గివ్ బర్త్ టు ఎ రైచియస్ జనరేషన్, ఎ హోలీ పవర్ఫుల్ జనరేషన్. వాట్ యు హావ్ సఫర్డ్, యువర్ చిల్డ్రన్ విల్ నాట్ సఫర్. ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రెస్ట్.